అందరికీ నమస్కారం అండి. మన జీవితంలో వెలుగురు నింపే ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేసింది. భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 పండుగలు మన సంస్కృతిలో అంతర్భాగం. కానీ వీటి వెనుక ఉన్న అసలైన ఆధ్యాత్మికత, పురాణ రహస్యాలు ఏంటో మీకు తెలుసా? భోగి మంటలు కేవలం చలిమంటలేనా? కావు. వాటి వెనుక అసలు ఉద్దేశం ఏమిటి? సంక్రాంతి రోజున సూర్యుని గమనం, దాన ధర్మాలు ప్రాముఖ్యత ఏమిటి? కనుమ నాడు గోవులను ఎందుకు పూజిస్తారు? జీవనంపై దాని ప్రభావం ఏమిటి? మనం తరతరాలుగా చేసుకునే ఈ పండుగల పవిత్రత, లోతైన అర్థాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. చూసి అనుభూతిని మీ కామెంట్లలో పంచుకోండి. భారతదేశంలో పండుగలు కేవలం ఆనందానికి కాదు, పురాణ ధర్మానికి గుర్తులు. భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 రోజులు ఎందుకు వరుసగా వస్తాయి? పురాణాల ప్రకారం వీటి వెనుక ఉన్న దివ్య మూలం ఏమిటో ఇప్పుడు చూద్దాం. మహాభారతం శాంతి పర్వం ఆధారంగా సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశించే కాలమే మకర సంక్రాంతి. ఈ కాలంలో చేసిన జపం, దానం, స్నానం, ధ్యానం అక్షయమైన ఫలాన్ని మనకు ప్రసాదిస్తాయి. పురాణాలలో ఉత్తరాయణాన్ని దేవతల యొక్క పగటి కాలం అంటారు. మహాభారతంలో భీష్మాచార్యుల వారు దేహత్యాగం చేయడానికి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు వేచి ఉన్నారు. అంటే ఈ కాలం సాధారణమైన కాలం కాదు, పుణ్యమైన కాలం. ఈ ఉత్తరాయణాన్ని స్వీకరించడానికి మన ఋషులు 3 రోజుల పండుగలను ఏర్పరిచారు. అవే భోగి, సంక్రాంతి, కనుమ. విష్ణు పురాణం, భాగవతం ప్రకారం భోగి అంటే కేవలం మంటలు కాదు, భోగి అంటే మనలోని చెడును కాల్చడం. పురాణాల ప్రకారం అగ్నిదేవుడు శుద్ధికి ప్రతీక. అందుకే పాత కర్రలు, పనికిరాని వస్తువులు మంటల్లో వేస్తారు. అవి మన అహంకారం, ద్వేషం, అసూయ, సోమరితనం, ఈ రాజస తామస గుణాలను అగ్నిలో దహనం చేసి మన మనస్సును శుద్ధి చేయడమే భోగి యొక్క అసలైన అర్థము. సాయంత్రం వేళ పిల్లల తలపై రేగిపళ్ళు, పువ్వులు, నాణాలు కలిపి భోగి పళ్లను పోస్తారు. ఈ రోజున గోదాదేవిని శ్రీరంగనాథుడు వివాహం చేసుకున్న రోజు భోగి రోజు. ఆ నారాయణుని అనుగ్రహం పిల్లలపై లభించడానికి ఈ ఆచారాన్ని పాటిస్తారు. ఈ పళ్ల ద్వారా పిల్లలకి దివ్యమైన తేజస్సు, దృష్టిదోష నివారణ, ఆయుర్వృద్ధి కలుగుతుందని నమ్మకం. ఈరోజు పండుగలలో అత్యంత ప్రధానమైన రోజు. సూర్యుడు మకర రాశిలోకి మారే పవిత్రమైన ఘట్టం ఇదే. సంక్రాంతి అనగా సంక్రమణము, ఒకదానిలోకి మరొకటి ప్రవేశించడం. ఈ రోజున సూర్యభగవానుడు ధనుస్సు రాశిని వదిలి శనిదేవుడు అధిపతి అయిన మకర రాశిలోకి ప్రవేశిస్తారు. ఈ రోజు నుంచే కాలాన్ని లెక్కించే పద్ధతి కూడా ఉంది. ఈ రోజున తైలాభ్యంగనం లేదా నదీ స్నానం చేయడం శుభకరం. సూర్యునికి ప్రత్యేకమైన అర్ఘ్యం సమర్పించాలి. ఆదిత్య హృదయము, సూర్యాష్టకం వంటి స్తోత్రాలు పఠించాలి. సూర్యుడు మనకి ఆరోగ్యం, తేజస్సు, ధైర్యం ఇవ్వగల దేవుడు. ఈ రోజున నువ్వులు, బెల్లం దానం చేయడం ఎంతో ఉత్తమం. నువ్వులు దానం చేయడం వలన శని దోషాలు, కాళ్ళ దోషాలు తొలగిపోతాయి అని శాస్త్రం చెబుతోంది. పండితులు మరియు పేదవారికి దానం చేయాలి. కొత్త బియ్యం, నువ్వులు, చెరుకుతో చేసిన పిండి వంటలు తయారు చేసి దేవునికి నివేదించి అందరికీ పంచాలి. సంక్రాంతి అనగానే ముగ్గుల పండుగ కూడాని. ముంగిట్లో ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలను పెట్టి వాటిని పూలతో అలంకరించి ముగ్గులు వేయడం ద్వారా లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి ప్రతీక. కనుమ పండుగ అనగా పశువులకు, ప్రకృతికి కృతజ్ఞత చెప్పే రోజు. కనుమ అంటే చూడదగినది లేదా చూడదగినది అని కూడా అర్థం ఉంది. కనుమ రోజున ప్రయాణాలు చేయకూడదు అని అంటారు. ఈరోజు పూర్తి ధ్యాస ఇంటి పనులపై, గోసంపదపై మాత్రమే ఉండాలి. పంటలను పండించడానికి, మన జీవితాలను నిలబెట్టడానికి సహాయపడిన పశువులను, జీవరాశిని గౌరవించాలనే కృతజ్ఞాభావం నుండి ఈ పండుగ పుట్టింది. ఈ రోజున గోపూజ చేసి గోవును లక్ష్మీదేవి అంశగా, సకల దేవతల నివాసంగా భావిస్తారు. ఈరోజు గోవులను శుభ్రం చేసి అలంకరించి వాటికి నైవేద్యం పెట్టి పూజించాలి. పక్షులకు ఆహారం పెట్టడం, కాకులకు నైవేద్యం పెట్టడం వంటి ఆచారాలను కూడా పాటిస్తారు. ఈ రోజున రైతులు తమ నాగలి, ఇతర పనిముట్లను పూజ చేసి
తమ వృత్తిని వారు గౌరవించుకుంటారు. ఈ రోజున ఎవరూ కూడా వ్యవసాయ పనులు లేదా కఠినమైన శ్రమను చేయకూడదు. ఈ 3 రోజులు మనం పాత చెడును విడిచిపెట్టి సూర్యభగవానుని ఆశీస్సులు పొంది మనకు జీవనాధారం అయిన ప్రకృతి మాతకు కృతజ్ఞతలు చెప్పుకొని ఈ పవిత్రమైన రోజుల్లో మీరు ఈ ఆచారాలు పాటించి సకల శుభాలు పొందాలని కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. స్వస్తి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక పురాణాల విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.